హైదరాబాద్ కూకట్పల్లిలో మర్డర్ జరిగింది. స్వాన్లెగ్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్ అనే 50 ఏళ్ల మహిళను హత్య చేశారు. కాళ్ళు చేతులు కట్టేసి చంపేశారు. పని కోసం జార్ఖండ్ నుంచి వారం క్రితం ఒకరిని పిలిపించినట్టు సమాచారం. అతనే ఈ హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్లో ఇద్దరు అనుమానితులను గుర్తించారు పోలీసులు. వారిద్దరూ జార్ఖండ్కు చెందిన హర్ష, రోషన్ అని చెప్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్లెగ్ గేటెడ్ కమ్యూనిటీలో మర్డర్ జరిగింది. రేణు అగర్వాల్ అనే 50 ఏళ్ల మహిళను హత్య చేశారు. కాళ్ళు చేతులు కట్టేసి చంపేసినట్టుగా తెలుస్తోంది. 10 రోజుల క్రితం పని కోసం జార్ఖండ్ నుంచి ఒకరిని పిలిపించినట్టు సమాచారం. అతనే ఈ హత్య చేశారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అపార్ట్మెంట్ సీసీ ఫుటేజ్లో ఇద్దరు అనుమానితులను గుర్తించారు. వారిద్దరు జార్ఖండ్కు చెందిన హర్ష, రోషన్ అని చెప్తున్నారు. స్వాన్లెగ్ గేటెడ్ కమ్యూనిటీలో మర్డర్ జరిగింది. అనుమానితులు ఇద్దరిని సీసీ ఫుటేజ్లో పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్లో జాయిన్ అవుతున్నారు. రమేష్, ఎవరు ఎవరు ఉండరా ఈవిడతో పాటు? అనుమానితులకు సంబంధించిన వివరాలు ఏంటి? చక్రి, ఏదైతే స్వాన్లెగ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీలోని 13వ అంతస్తులో లేడీ రేణు అగర్వాల్ ను హత్య చేయడం జరిగింది. ఆ లేడీని అత్యంత కిరాతంగా చంపివేశారు. ఆమెకు కాళ్ళు చేతులు బంధించేసి వంట రూమ్ లో ఉన్న రైస్ కుక్కర్ తీసుకొచ్చి తలపై కొట్టి అతి కిరాతంగా హత్య చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు కొంత అనుమానం వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే నెల రోజుల క్రితం జార్ఖండ్ సంబంధించిన హరిషతో పాటు మరొక యువకుని ఇంట్లో పని కోసం కూడా తీసుకొని రావడం జరిగింది. ఇదే అపార్ట్మెంట్ లో ఏదైతే రేణు అగర్వాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఇదే అపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళందరి కోసం వీళ్ళ ఇంట్లో పని చేయడానికి కోసం ఇద్దరు వ్యక్తుల్ని, హర్షతో పాటు మరొకరిని అటు ఏదైతే జార్ఖండ్ నుంచి నెల రోజుల క్రితం తీసుకురావడం జరిగింది. అయితే ఈ హత్య జరిగిన తర్వాత ఆ ఇద్దరు కనిపించకపోవడంతో పోలీసులు వాళ్ళపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే లిఫ్ట్ లో వాళ్ళిద్దరు వెళ్తున్న సమయాన్ని కావచ్చు, ఆ లిఫ్ట్ లో వెళ్తున్న సమయంలో వాళ్ళ హావభావాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఇద్దరి సీసీ ఫుటేజ్ ఇప్పుడే రికవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బ్యాగేజ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇంట్లో నుంచి ఏమైనా వస్తువులు, అంటే బంగారు వస్తువులను తీసుకొని వెళ్ళారా, ఏమైనా విలువైన వస్తువులు తీసుకువెళ్లారా విషయం ఇంకా పోలీసు అధికారులు కన్ఫర్మ్ చేయట్లేదు. అయితే హర్ష, రోషన్ వీళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి వాళ్ళిద్దరు హత్య చేసిన కనిపించకపోవచ్చు, వాళ్ళ కోసం ఖాళీ. అయితే సాయంత్రం కొద్దిసేపు క్రితం నుంచి ఆ రేణు అగర్వాల్ అది ఉంటున్న ఇంటి తలుపులు మొత్తంగా ఓపెన్ చేసి ఉండడం, తర్వాత కుటుంబ సభ్యులు రావడంతో లోపలికి చూడగా మొత్తం రక్తం మడుగు, హాల్లో రక్తం మడుగులో ఆ అగర్వాల్ పడిపోయి ఉండడంతో వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ కావచ్చు, క్రూజ్ టీమ్ ప్రస్తుతానికి తప్పించి పూర్తిసారి కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి. జార్ఖండ్ వాసే ఈ హత్య చేసి ఉంటారని చెప్పి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు, పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు గాలింపు చర్య చేపట్టడం జరిగింది. ఒక 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అటు రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టేషన్ కావచ్చు, బై రోడ్డు కావచ్చు, అన్ని ప్రాంతాలు కూడా వీళ్ళ కోసం గాలింపు చర్యలు ఇప్పటికే అధికారులు ముమ్మరం చేశారు. చక్రి, రమేష్, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లా ఉంది? అంటే బ్లర్ చేసి ఉంది, దుస్తులకు సంబంధించి తొలగిపోయినట్టు కనపడుతూ ఉన్నాయి, అలాగే కుక్కర్ కనపడుతూ ఉంది. ఏంటి సీన్ ఆఫ్ అఫెన్స్ ఏ విధంగా ఉంది? చూసినట్టయితే ఇంట్లో ఏదో దోచుకోవడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తే ఆమె అడ్డుకోవడంతో ఆమెని తాళ్లతోటి కాళ్ళు చేతులు బంధించేసి తర్వాత రైస్ కుక్కర్ తలపై కొట్టి ఆమె ఒంటిపై ఉన్న వస్తువులు కావచ్చు, లేకుంటే బీరువాలో ఉన్న వస్తువులు కావచ్చు దోచుకొని వెళ్ళిపోయిన ఒక అనుమానం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ ఒంటిపైన ఎలాంటి బంగారు వస్తువులు కనబడట్లేవు. అంతేకాదు వీళ్ళు వెళ్లే టైంలో ఒక బ్యాగేజ్ తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా తీసుకుని వెళ్ళిపోయారు దాని ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పటికీ డాగ్ స్క్వాడ్ రప్పించడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్రూజ్ టీమ్ రప్పించి పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. దాంతో పాటుగా ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్న విషయం కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాన్ని కూడా వెరిఫై చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. అయితే
అత్యంత కిరాతకంగా ఒంటరి మహిళని వీళ్ళు ఇద్దరు కలిసి హత్య చేసి ఉంటారని చెప్పి కూడా అటు పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె కాళ్ళకు చేతులకు రెండు కూడా తాళ్ళకు బంధించేశారు. అంటే రమేష్ ఒకరే ఉంటారా వీడి ఇంట్లో? కుటుంబ సభ్యులు వేరేగా ఉంటారా? అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? వాళ్ళు ఏమైనా మాట్లాడారా? రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులు వ్యాపారం చేస్తుంటారు. దాంతో పాటుగా వీళ్ళ సంబంధించి కూడా చాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళ సంబంధించిన బంధువులు, మిగతా బంధువులు అంటే ఈమె సంబంధించిన బంధువులు కూడా పై ఫ్లాట్ లో ఉంటారు. వీళ్ళ సంబంధించిన మొత్తం 4 కుటుంబాలు కూడా ఇదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటారు. వీళ్ళంతా కలిసి ఈ అపార్ట్మెంట్ లో తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అయితే ఈమె ఇంట్లో ఒకతే ఉన్నది. ఆ సమయంలోనే హత్య జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.